హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః మహాసరస్వత్యై నమః ఈనామవిత్రయోదు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః సదాశివారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదే వాసిష్ఠాయ నమో నమః. ప్రియ భగవద్బంధువులారా, ద్వాదశ రాసుల యొక్క ఫలితములు ఈ వారం తెలియజేస్తున్నాము. అంటే 16 నుంచి 22వ తారీఖు వరకు, మార్చి 16 నుండి 22వ తారీఖు వరకు తెలియజేస్తున్నాము. గమనించగలరు. ప్రథమంగా మేషరాశి. మేషరాశి 4 పాదములు భరణి, 4 పాదములు పూర్తిగా 1 పాదము ఇమిడి ఉన్నాయి. మేషరాశి యందు గ్రహస్థానాన్ని చూసుకుంటే గురువు వృషభంలో ఉన్నాడు, కుజుడు మిథునంలో ఉన్నాడు, కేతు కన్యలో ఉన్నాడు, చంద్రుడు కన్యలో ఉన్నాడు. మరియు చంద్రుడు 17వ తారీఖున తులలోకి వస్తాడు. శని కుంభంలో ఉన్నాడు. రాహు శుక్ర బుధుడు మరియు రవి మీనంలో ఉన్నారు. 2025 మార్చి 16, 22 వరకు మేషరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ వారం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఆప్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగమున మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. సమాజంలో గౌరవం మర్యాదలకు లోటు ఉండదు. దీర్ఘకాలిక రుణాల నుండి విముక్తి కలుగుతుంది. సంతాన విద్య ఉద్యోగాలలో శుభవార్తలు అందుతాయి. ఈ వారం అంతా కూడా దుర్గా స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఓం నమ శివాయ చ నమ శివాయ. తదుపరి వృషభ రాశి. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వృషభ రాశి కుట్టిక 3 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 2 పాదములు ఇమిడి ఉన్నాయి. వృషభ రాశి యందు గ్రహస్థానాన్ని చూసుకుంటే గురువు వృషభంలో ఉన్నాడు, కుజుడు మిథునంలో ఉన్నారు, కేతువు కన్యలో ఉన్నారు, చంద్రుడు కన్యలో ఉన్నారు. మరియు చంద్రుడు 17వ తారీఖున తులలోకి వెళ్తారు. శని కుంభంలో ఉన్నారు. రాహు శుక్ర బుధ మరియు రవి మీనంలో ఉన్నారు. 2025 మార్చి 16 నుంచి 2022 వరకు, మార్చి 22 వరకు వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. కుటుంబంలో ఉన్న వివాదాలు ఉద్యోగులకు సద్వినియోగం, సభ్యులతో పరిష్కరించుకుంటారు. ఉద్యోగులకు సద్వినియోగం, సభ్యులతో పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో స్థిర నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ఆశించిన సహకారం అందుతుంది. ముఖ్యమైన పనుల్లో విష్ణు సహస్రనామం స్తోత్ర పారాయణం చేయడం వలన ఈ వారం అంతా కూడా శుభ ఫలితాలను పొందుతారు. ఓం నమ శివాయ చ నమ శివాయ. తదుపరి మిథున రాశి. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మిథున రాశి మృగశిర 2 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునర్వసు 3 పాదములు ఇమిడి ఉన్నాయి. గ్రహస్థానాన్ని చూసుకుంటే గురువు వృషభంలో ఉన్నారు, కుజుడు మిథునంలో ఉన్నారు, కేతువు కన్యలో ఉన్నారు, చంద్రుడు కన్యలో ఉన్నారు. మరియు చంద్రుడు 17వ తారీఖున తులలోకి వెళ్తున్నారు. శని కుంభంలో ఉన్నారు. రాహు శుక్ర బుధుడు మరియు రవి మీనంలో ఉన్నారు. 2025 మార్చి 16 నుంచి 2025 మార్చి 22 వరకు మిథున రాశి వారికి ఈ వార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. దైవ సేవా కార్యక్రమంలో విశేషంగా పాల్గొంటారు. సంతానంతో అకారణ కలహాలు కలుగుతాయి. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. రుణ ఒత్తిడి వలన శిరోబాధలు తప్పవు, కాబట్టి జాగ్రత్త వహించవలెను. శ్రమ ఆధిక్యతతో దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఈ వారం అంతా కూడా హయగ్రీవ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఓం నమ శివాయ చ నమ శివాయ. తదుపరి కర్కాటక రాశి. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. కర్కాటక రాశి
పునర్వసు 1వ పాదము, పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4 పాదములు ఇమిడి ఉన్నాయి ఈ కర్కాటక రాశి యందు. ఈ వారం అంతా గ్రహస్థానాన్ని చూసుకుంటే గురువు వృషభంలో ఉన్నారు, కుజుడు మిథునంలో ఉన్నారు, కేతువు కన్యలో ఉన్నారు, చంద్రుడు కన్యలో ఉన్నారు, మరియు చంద్రుడు 17వ తారీఖున తులలోకి వెళుతున్నారు. శని కుంభంలో ఉన్నారు. రాహువు, శుక్ర, బుధుడు మరియు రవి మీనంలో ఉన్నారు. 2025 మార్చి 16 నుంచి 2025 మార్చి 22 వరకు కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందో మనం ఈ వారం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మిత్రులపై అభిప్రాయాన్ని మార్చుకుంటారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయలేరు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి ఉద్యోగాల్లో వివాదాలు కలుగుతాయి. అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఈ వారం అంతా కూడా చూసుకున్నట్లయితే హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఓం నమః శివాయ చ నమః శివాయ. తదుపరి సింహరాశి. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సింహరాశి. మక 4 పాదములు, పూర్వ పల్గుని 4 పాదములు, ఉత్తర పల్గుని 1 పాదము ఈ సింహరాశి యందు ఇమిడి ఉన్నాయి. ఈ వారం అంతా గ్రహస్థానాన్ని చూసుకుంటే గురువు వృషభంలో ఉన్నారు, కుజుడు మిథునంలో ఉన్నారు, కేతువు కన్యలో ఉన్నారు, చంద్రుడు కన్యలో ఉన్నారు, మరియు చంద్రుడు 17వ తారీఖున తులలోకి వెళ్తున్నారు. శని కుంభంలో ఉన్నారు. రాహు, శుక్ర, బుధుడు మరియు రవి మీనంలో ఉన్నారు. 2025 మార్చి 16 నుంచి 2025 మార్చి 22 వరకు సింహరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అందరితో సఖ్యతగా వ్యవహరించి ఆకట్టుకుంటారు. నూతన వాహన యోగం ఉన్నది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ధనపరంగా చేసే ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. మంచి ఫలితాలనే ఇస్తాయి. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. ఈ వారం అంతా కూడా చూసుకున్నట్లయితే లక్ష్మీ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఓం నమః శివాయ చ నమః శివాయ. తదుపరి కన్యారాశి. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. కన్యారాశి. ఉత్తర పల్గుని 3 పాదములు, అస్త 4 పాదములు, చిత్త 2 పాదములు ఈ కన్యారాశి యందు ఇమిడి ఉన్నాయి. గ్రహస్థానాన్ని చూసుకుంటే గురువు వృషభంలో ఉన్నారు, కుజుడు మిథునంలో ఉన్నారు, కేతువు కన్యలో ఉన్నారు, చంద్రుడు కన్యలో ఉన్నారు, మరియు చంద్రుడు 17వ తారీఖున తులలోకి వెళ్తాడు. శని కుంభంలో ఉన్నారు. రాహు, శుక్ర, బుధుడు మరియు రవి మీనంలో ఉన్నారు. 2025 మార్చి 16 నుంచి 2025 మార్చి 22వ తారీఖు వరకు కన్యారాశి వారి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఈ వారం అంతా కూడా కన్యారాశి వారి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. ఆదిత్య హృదయం స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. ఈ వారం అంతా కూడా ఆదిత్య హృదయం స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఓం నమః శివాయ శ్రీ నమః శివాయ. తదుపరి తులారాశి. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తులారాశి. చిత్త 2 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 3 పాదములు ఈ తులారాశి యందు ఇమిడి ఉన్నాయి. ఈ వారం అంతా గ్రహస్థానాన్ని చూసుకున్నట్లయితే గురువు వృషభంలో ఉన్నారు, కుజుడు మిథునంలో ఉన్నారు, కేతువు కన్యలో ఉన్నారు, చంద్రుడు కన్యలో ఉన్నారు, మరియు చంద్రుడు 17వ తారీఖున తులలోకి వెళ్తున్నారు. శని కుంభంలో ఉన్నారు. రాహు, శుక్ర, బుధ మరియు రవి మీనంలో ఉన్నారు. 2025 మార్చి 16 నుంచి 22వ తారీఖు వరకు తులారాశి వారికి ఎలా ఉంటుందో ఈ వారం తెలుసుకుందాం. ఉద్యోగమున బాధ్యతలు నిర్వహించలేరు. సరిగ్గా సమయాలను పాటించలేరు. చేపట్టిన పనులు సరిగ్గా మందగిస్తాయి. కొందరి ప్రవర్తన మానసికంగా కుటుంబ వ్యవహారంలో బాధిస్తాయి. ఆలోచనలో స్థిరత్వం ఉండదు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా
వ్యవహరించాలి. వ్యాపారంలో తీసుకున్న నిర్ణయాలు అంతగా కలిసి రావు. పంచముఖ ఈ వారం అంతా కూడా చూసుకున్నట్లయితే పంచముఖ హనుమత్ కవచం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు. ఓం నమ శివాయ చ నమ శివాయ. తదుపరి వృశ్చిక రాశి. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వృశ్చిక రాశి. విశాఖ 1వ పాదం, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములు ఈ వృశ్చిక రాశి యందు ఇమిడి ఉన్నాయి. గ్రహస్థానాన్ని చూసుకుంటే ఈ వారం అంతా గ్రహస్థానాన్ని చూసుకున్నట్లయితే గురువు వృషభంలో ఉన్నారు, కుజుడు మిథునంలో ఉన్నారు, కేతువు కన్యలో ఉన్నారు, చంద్రుడు కన్యలో ఉన్నారు మరియు చంద్రుడు 15వ తారీఖున తులలోకి వెళ్తున్నారు. శని కుంభంలో ఉన్నారు. రాహు, శుక్ర, బుధుడు మరియు రవి మీనంలో ఉన్నారు. 2025 మార్చి 16 నుంచి 22వ తారీఖు వరకు వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందో ఫలితాలను తెలుసుకుందాం. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. బంధుమిత్రులతో మాటా పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. శివాష్టకం ఈ వారంతా కూడా శివాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఓం నమ శివాయ చ నమ శివాయ. తదుపరి ధనుస్సు రాశి. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధనుస్సు రాశి. మూల 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1 పాదం ఈ ధనుస్సు రాశి నుండి ఇమిడి ఉన్నాయి. ఈ వారం అంతా గ్రహస్థానాన్ని చూసుకున్నట్లయితే గురువు వృషభంలో ఉన్నారు, కుజుడు మిథునంలో ఉన్నారు, కేతువు కన్యలో ఉన్నారు, చంద్రుడు కన్యలో ఉన్నారు మరియు చంద్రుడు 17వ తారీఖున తులలోకి వెళ్తున్నారు. కానీ శని కుంభంలో ఉన్నారు. రాహు, శుక్ర, బుధుడు మరియు రవి మీనంలో ఉన్నారు. 2025 మార్చి 16 నుంచి 22వ తారీఖు వరకు ధనుస్సు రాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. అన్ని వైపుల నుండి అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన పనులలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. సోదరుల నుండి ఊహించని ధన లాభాలు అందుతాయి. ఈ వారం అంతా కూడా చూసుకున్నట్లయితే గణేశాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఓం నమ శివాయ చ నమ శివాయ. తదుపరి మకర రాశి. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మకర రాశి. ఉత్తరాషాఢ 3 పాదములు, శ్రవణ 4 పాదములు, ధనిష్ట 2 పాదములు. గ్రహస్థానాన్ని చూసుకుంటే గురువు వృషభంలో ఉన్నారు, కుజుడు మిథునంలో ఉన్నారు, కేతువు కన్యలో ఉన్నారు, చంద్రుడు కన్యలో ఉన్నారు మరియు చంద్రుడు 17వ తారీఖున తులలోకి వస్తున్నారు. శని కుంభంలో ఉన్నారు. రాహు, శుక్ర, బుధుడు మరియు రవి మీనంలో ఉన్నారు. 2025 మార్చి 16 నుంచి 22 వరకు మకర రాశి వారికి ఎలా ఉంటుందో ఈ వార ఫలితాలను తెలుసుకుందాం. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం. ఉద్యోగాలలో ఉండే వారికి నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఇతరుల నుండి ఊహించని విమర్శలు మిత్రులతో కలుగుతాయి. వృత్తి బంధు మాటా పట్టింపులు ఉంటాయి. వృత్తిలోనూ బంధువులతోనూ మాటా పట్టింపులు ఉంటాయి. అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. అనవసర వస్తువులపై ఖర్చు ఎక్కువగా చేస్తారు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఈ వారం నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఈ వారం అంతా చూసుకున్నట్లయితే శనీశ్వర కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఓం నమ శివాయ చ నమ శివాయ. తదుపరి కుంభరాశి. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. కుంభరాశి. ధనిష్ట 2 పాదములు, శతభిషం 4 పాదములు, పూర్వభాద్ర 3 పాదములు ఇమిడి ఉన్నాయి. ఈ కుంభరాశి ఈ వారం అంతా కూడా గ్రహస్థానాన్ని చూసుకున్నట్లయితే గురువు వృషభంలో ఉన్నారు, కుజుడు మిథునంలో ఉన్నారు, కేతువు కన్యలో ఉన్నారు,
చంద్రుడు కన్యలో ఉన్నారు మరియు చంద్రుడు 17వ తారీఖున తులలోకి వస్తున్నారు. శని కుంభంలో ఉన్నారు. రాహు, శుక్ర, బుధుడు మరియు రవి మీనంలో ఉన్నారు. 2025 మార్చి 16 నుంచి 22వ తారీఖు కుంభరాశి వారికి ఎలా ఉంటుందో ఈ వారం ఫలితాలు కుంభరాశి వారికి ఎలా ఉంటాయో తెలుసుకుందాం. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రుల నుండి విలువైన వస్తువులు, బహుమతులు పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది. సంతానం, విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఈ వారం అంతా కూడా చూసుకున్నట్లయితే సంతాన వేణుగోపాల స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఓం నమః శివాయ స నమః శివాయ. తదుపరి మీనరాశి. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మీనరాశి. పూర్వభద్ర 1వ పాదము, ఉత్తరాభద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు ఈ మీనరాశి యందు ఇమిడి ఉన్నాయి. ఈ వారం అంతా గ్రహ స్థానాన్ని చూసుకున్నట్లయితే గురువు వృషభంలో ఉన్నారు, కుజుడు మీనంలో ఉన్నారు, కేతు కన్యలో ఉన్నారు, చంద్రుడు కన్యలో ఉన్నారు మరియు చంద్రుడు 17వ తారీఖున తులలోకి వెళ్తున్నారు. శని కుంభంలో ఉన్నారు. రాహు, శుక్ర, బుధ మరియు రవి మీనంలో ఉన్నారు. 2025 మార్చి 16 నుంచి 22వ తారీఖు వరకు మీనరాశి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఇంట బయట కొన్ని వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. వృధా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ప్రయాణం మధ్యలో అవరోధాలు కలుగుతాయి, ఇబ్బందులు వస్తాయి. కావున జాగ్రత్త వహించగలరు. ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కావు. ఈ వారం అంతా చూసుకున్నట్లయితే శివసహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఓం నమః శివాయ నమః శివాయ. తదుపరి మనం 23వ తారీఖు మరలా ఆదివారం నాడు కలుసుకుందాం. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.